మిగిలిన పీఠాలకి శృంగేరి పీఠానికి ఒక ప్రధానమైన వ్యత్యాసం వస్తుంది. ఎందుకు వచ్చింది అంటే, వారు అవతార స్వీకారం చేసి శంకరాచార్యుల వారిగా వచ్చినప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు మండనమిశ్రుడిగా వచ్చారు. సాక్షాత్ సరస్వతి శారద అమ్మవారు సరసవాణిగా వచ్చింది, బ్రహ్మగారి ఇల్లాలుగా, మండనమిశ్రుడి భార్యగా వచ్చింది. వచ్చినప్పుడు మండనమిశ్రుడు కర్మసిద్ధాంతాన్ని నమ్మాడు. మండనమిశ్రుడికి శంకరాచార్యుల వారికి వాదన జరిగింది. ఒప్పందం, ఓడిపోతే మండనమిశ్రుడు సన్యాసం తీసుకోవాలి. ఓడిపోయాడు మండనమిశ్రుడు, సన్యాసం తీసుకున్నాడు. నా భర్త సన్యాసం తీసుకున్నాక ఇక్కడ నేనెందుకు, నేను వెళ్ళిపోతాను సత్యలోకానికని సరస్వతీదేవి వెళ్ళిపోతాడు. వెంటనే శంకరాచార్యుల వారు వనదుర్గ మంత్రాలు జరిగారు. అటువంటి వనదుర్గ మంత్రాలతో కట్టారు శంకరాచార్యుల వారు. కదలలేకపోయింది సరస్వతీదేవి. ఎందుకు కట్టావని అడిగింది. అది శంకర భగవత్పాదులు ఈ జాతికి చేసిన గొప్ప ఉపకారం. ఈ దేశానికి సరస్వతీ కటాక్షం లేకపోవడం అన్నది ఎన్నడూ రాకూడదు.